హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకోకుండా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా అలాట్మెంట్ ఆర్డర్ మనకి సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాటి రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకు సబ్మిషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకు 1 or 2 డేస్లో ఇవి కూడా సబ్మిషన్ డేట్ అయితే ఎండ్ అయిపోతుంది. మరి దీనికి సంబంధించి మీరు కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసేటప్పుడు మెయిన్గా ఫస్ట్ తీసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అన్నది మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మీవి మెయిన్గా డిగ్రీ టీసీ కావచ్చు, లేదంటే మనకు డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమోస్ కావచ్చు, లేదంటే మనకు పీసీ కావచ్చు. ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మ్యాక్సిమం వీలైనంత వరకు కాలేజీలో సబ్మిట్ చేయకోకుండా ఉండడానికే మీరైతే ట్రై చేయండి. అంటే ఇదేంటి బ్రో, మనకు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి కదా, మీరేంటి సబ్మిట్ చేయకోకుండా ఉండడానికి ట్రై చేయండి అని అంటున్నారు అని మీకు డౌట్ అయితే రావచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం కేసెస్లో మీరు సబ్మిట్ చేయొద్దండి. ఒకవేళ మీకు వచ్చిన కాలేజీ 100% మీరు జాయిన్ అవుతాము, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక నేను మనకు ఇంకా వేరే ఏ కాలేజీలో ఆఫర్ వచ్చినా కూడా నాకు లేదు, నేను ఈ కాలేజీలోనే జాయిన్ అవుతాను, ఫీజు కూడా నాకు ఓకే, నేను పే చేయడానికి రెడీగా ఉన్నారు, లేదంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, నాకేం ఇబ్బంది లేదు, నేను ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అవుతాను, ఇంక ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రమే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. లేదు అన్నట్టయితే మీరు ఒకసారి కాలేజెస్తో మాట్లాడి జిరాక్సెస్ సబ్మిట్ చేయండి. ఒరిజినల్ ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్ సబ్మిట్ చేస్తాము అని అయితే చెప్పండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేస్తారు, అగైన్ సెకండ్ కౌన్సిలింగ్లో గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకొక కాలేజీలో మీకు సీట్ కావాలని ఇంకొక కాలేజీకి సీట్ ట్రై చేస్తారు. అలా మీరు అక్కడ ఈ వెంటనే షిఫ్ట్ అవ్వడానికి మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి అక్కడ కొంచెం ఇష్యూ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఎలా అంటే మీ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి అంటే ఫర్దర్గా మీ దగ్గర మనీ అనేది ఛార్జ్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. అన్నీ కాదు, కొన్ని కాలేజ్. ఆర్ఎల్స్ మీరు ఇక పీజీనే వద్దు ఇంకొకటి చేద్దాం అనుకున్నా, ఆర్ఎల్స్ మీరు ఇక పీజీ చదవరు, మీరు ఏదైనా జాబ్ సైడ్ వెళ్దాం అనుకున్నా, ఇలా మీరు ఏది చేసినా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. కాబట్టి వన్స్ కాలేజ్ వాళ్ళ చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెళ్ళాయి అంటే అవి మనకు రిటర్న్ తీసుకోవాలి అంటే చాలా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎందుకు మనం స్టార్టింగ్లోనే రిస్క్ తీసుకోవడం, ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్ కన్ఫామ్గా మీరు అదే కాలేజీలో జాయిన్ అవుతాము అనుకుంటే నిదానంగా అయితే సబ్మిట్ అయితే చేయండి. సో కాబట్టి మెయిన్ ఇచ్చిన సజెషన్ ఏంటి, ఈ మిస్టేక్ అయితే చేయకండి. మ్యాక్సిమం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకోకుండా ఉండడానికే ట్రై అయితే చేయండి. లేదు ఖచ్చితంగా మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇక ఏం చెయ్యలేము అన్న సిచ్యువేషన్ ఉంటే మాత్రమే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నది సబ్మిట్ అయితే చేయండి. ఇక రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది ఏదైతే ఈ ఒరిజినల్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఉందో వీటిని లైట్ తీసుకుంటారు. ఎందుకు అంటే నేను చాలా కామెంట్స్ అయితే గమనించాను బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పట్లో వీడియోస్ చేసినప్పుడు, బ్రో నేను అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడం లేట్ అయితే అయ్యింది, నేను ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చా, మనకి ఏదైతే వాళ్ళు 27th అలా ఇచ్చారో ఆ డేట్ కాకోకుండా నేను ఇంకొక డేట్లో వెళ్ళొచ్చా, దాని తర్వాత 27 ఇచ్చింటే 28th వెళ్ళి సబ్మిట్ చేయొచ్చా, ఇలా చాలామంది కామెంట్స్ అయితే చేశారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క కాలేజ్లో సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉంచుకొని ఏవైతే మీకు సీట్స్ అలాట్మెంట్ మీకు అయితే అయ్యాయో ఫస్ట్ దాన్ని ప్రీషియస్గా తీసుకొని ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడమే మీరు మెయిన్ థింగ్గా పెట్టుకోండి. అరే సీట్ వచ్చింది, ఎప్పుడు ఇచ్చిన కాలేజ్ వాళ్ళు తీసుకుంటారులే అన్న ఉద్దేశంలో మీరైతే వెళ్ళకండి. వన్స్ ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ డేట్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అనేది కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరు కొన్ని కాలేజ్. ఎందుకు అంటే మేబీ మీరు ఏదైతే ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా సీట్
వచ్చిందో దానికంటే మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకి వచ్చే సీట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎక్కువ ఫీజెస్ అనేవి వస్తాయి. సో అందుకని చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వాళ్ళు అనేది మెయింటైన్ చేస్తారు. సో మీరు ఒక నెగ్లెక్ట్ చేసి అప్పుడే మరి సబ్మిట్ చేద్దాము, ఇంకొక డేట్ తీసుకుందాము, ఇంకా టైం ఉంది, ఇలా మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అగైన్ కేర్ఫుల్గా అయితే ఉండండి. సో దాంతోపాటు ఇంకొక మోస్ట్ మీరు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి, ఎప్పటికైనా ఇదే ప్రాబ్లం అయ్యేది ఏంటి, ఆ మిస్టేక్ ఏంటి అన్నది గమనించినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్ అన్నది సబ్మిట్ చేయకపోవడం. దీనికి రీజన్ ఏం చెప్తారు తెలుసా చాలామంది, బ్రో నాకు ఏదైతే వచ్చిన కాలేజ్ ఉందో అది నాకు నచ్చలేదు అందుకని నేను సబ్మిట్ చేయలేదు అని చెప్పి చాలామంది అయితే చెప్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు కాలేజ్ నచ్చదు అన్నప్పుడు అసలు మీరు వెబ్ ఆప్షన్స్లోనే మీరు ఆ కాలేజ్ అనేది ఇవ్వకోకుండా ఉండాల్సింది. బట్ ఇప్పుడు ఎలానో ఇచ్చేశారు, మీ కాలేజీలో సీట్ అలాట్ అయింది. సో ఇప్పుడు మీకు వచ్చిన సీట్ అనేది మీకు నచ్చిందా లేదా అన్నది పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మీకు వచ్చిన సీట్ని మీరు అనేది అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసి సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గర మీ వరకు వచ్చిన సీట్ని మీరు వద్దనుకొని వదిలేసిన తర్వాత అగైన్ సెకండ్ కౌన్సిలింగ్లో కనుక మీకు ఏ కాలేజీలోనూ సీట్ రాలేదు అనుకోండి, అలా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడ కూడా సీట్ రాలేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు పోయా, తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లోనూ మనకి ఎక్కడ సీట్ రాలే. సో ఓవరాల్గా మనం ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ నుంచి మనము ఈ యొక్క పీజీ సెట్కి అప్లై చేసి ఇంత దూరం జర్నీ చేసి ఇంత కౌన్సిలింగ్స్, ఇంత వెరిఫికేషన్స్, ఇంత వెబ్ ఆప్షన్స్ చేసి తీరా మనకు 2 కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఏ కాలేజీలోనూ సీట్ రాలేదు అంటే ఇంకా మనం ఎందుకు చేసినట్టు. సో కాబట్టి మీకు ఏ కాలేజీలో అన్నా ఇప్పుడు సీట్ వచ్చిందని ఫస్ట్ దాన్ని రిజర్వ్ చేసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ అయితే ఇది, బ్రో నాకు నచ్చలేదు అందుకే నేను సబ్మిట్ చేయలేదు. సో నచ్చలేదు సబ్మిట్ చేయడానికి అసలు అది రీజన్ కాదు. ఫస్ట్ మీకు వచ్చింది మీరు సబ్మిట్ తీసుకోండి, తర్వాత మనకి ఇంకా టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు వెళ్తారా లేదా అన్నది అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఉన్నది ఏదైతే ఆపర్చునిటీ ఉందో దీన్ని కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇప్పుడే దీన్ని వదిలేసి ఇంకొక దానికి ట్రై చేస్తానంటే అది డెఫినెట్గా మనకు లక్ ఉంటే వస్తుంది, లేదంటే రాకపోవచ్చు, అప్పుడు మనం ఏం చేయడానికి అయితే లేదు. సో కాబట్టి ఈ మిస్టేక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా అయితే చేయకండి, ఒకసారి కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇంకొకటి ఏంటి, ఇంకొక ఫోర్త్ కామన్గా ఏంటి అంటే నాకు తెలిసిన వరకు చాలామంది మనీ అనేది పే చేస్తూ ఉంటారు. అది ఒక్కసారి కేర్ఫుల్గా అయితే ఉండండి. బ్రో కాలేజీలో సీట్ అయితే వచ్చేసింది, సో వాళ్ళ అడ్మిషన్ ఫీజు లేదంటే కాలేజ్ ఫీజు పే చేయమన్నారు, నేను ఒక 5,000 వరకు ఫీజు అయితే పే చేసేసాను, ఏం ప్రాబ్లం లేదు కదా, అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను కాలేజ్ మారాలనుకుంటే నాకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు కాదు, ప్రీవియస్ ఇయర్స్లో అంతా కూడా. గుర్తుపెట్టుకోండి, మనీ పరంగా మీరు కాలేజెస్కి 1 రూపీ కూడా ఎక్కడా కూడా పే చేయకండి. అది మీకు ఎంత నచ్చిన కాలేజ్ అయినా మీరు 100% జాయిన్ అవుదాం అనుకున్నా కూడా మనీ మాత్రం పే అనేది చేయకండి. మనీ మీరు ఫర్దర్గా పే చేసుకోండి, ఎందుకంటే మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి మనము ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకుంటామో అంత స్ట్రాంగ్గా అని క్లియర్గా చెప్పలేం. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం 100% జాయిన్ అవుతాం, ఇందులో నో డౌట్ అని చెప్పి మనం క్లారిటీగా ఉంటాం. కానీ ఆ తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు లేదంటే ఇంకా ఫర్దర్గా వేరే డెసిషన్ తీసుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఇలా కొన్ని డెసిషన్ తీసుకునే విధంగా ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటాయి. అలాంటప్పుడు మనము కట్టిన మనీ అనేది ఎక్కడా కూడా 1 రూపీ కూడా వెనక్కి అయితే రాదు. సో కాబట్టి ఏదన్నా మీరు మనీ పే చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. సో కాబట్టి మెయిన్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటికి సంబంధించి మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇంకా చాలా థింగ్స్లో మనకి చిన్న థింగ్స్ అవేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, లైక్ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి, ఇవన్నీ చిన్న థింగ్సే. బట్ ఇప్పుడు నేను ఏదైతే ఫినాన్షియల్ రిలేటెడ్గా మీకు ఇంపాక్ట్ అయ్యేవి మాత్రమే మెయిన్ థింగ్స్ అయితే నేను చెప్పాను. అందులోనూ మీరు అనుకున్న సీటు సంబంధించి కానీ ఫినాన్షియల్ రిలేటెడ్గా మాత్రమే చెప్పాను. సో వీటి రిలేటెడ్గా మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండడానికి ట్రై చేయండి, లేదంటే మాత్రం ఏదో ఒక విధంగా మీరైతే కొంతవరకు అయితే లాస్ అవుతారు. అగైన్ ఇంపార్టెంట్గా చెప్తున్నా, మీకు వచ్చిన సీటు ఎంత నచ్చని కాలేజ్ అయినా ఏదైనా ఏ కోర్స్ అయినా మీరు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి, కాలేజీలో సబ్మిట్ చేయండి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మనం ఇంకొక కాలేజీలో ఎలా సీట్ తెచ్చుకోవాలి అన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఈవెన్ మీకు నచ్చకపోయినా ఆ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయండి. అప్పుడు మాత్రమే నీకు ఫర్దర్గా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు నీకు ఒక హోప్ అనేది బ్యాక్లో అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.